దేవుని వాక్యాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నెంబర్ 1, ఆ నలుగురు స్వభావాల్లో మొదటి వ్యక్తి లక్షణం, వీడు వాక్యం వింటాడు కానీ వాక్యాన్ని గ్రహించడు. ఎందుకు వాక్యాన్ని గ్రహించడు? లోక సంబంధమైన వార్తలు, లోక సంబంధమైన న్యూస్లు, కాలేజీ న్యూస్లు, స్కూల్స్ న్యూస్లు, పబ్లిసిటీ మొత్తం ప్రైవేట్ గా ఉన్న ప్రతిదాన్ని గ్రహిస్తాడే. మరి దేవుడు వాక్యాన్ని ఎందుకు ఈ వ్యక్తి గ్రహించడు అంటే, ఈ వ్యక్తి ఎవరో తెలుసా? లోక సంబంధమైన వ్యక్తి, ప్రకృతి సంబంధమైన వ్యక్తి. దేవుని సంగతులు గ్రహిస్తాడు, వాక్యపు సంగతులను గ్రహిస్తాడు, వాక్యపు లేఖనాలను గ్రహిస్తాడు, దినములు గడిచిపోతున్నా గ్రహిస్తాడు, వాక్యం చెబితే ఈ వాక్యం నా కోసమని గ్రహిస్తాడు. మార్చుకుంటాడు అతని స్వభావాన్ని, అతని ప్రవర్తనని. వాక్యం అవ్వగానే మోకరించి చేతులెత్తి ఈ వర్తమానం నా కోసమే రొమ్ములు కొట్టుకుని ఏడుస్తాడు. ఏది నీ స్వభావం? నీవు త్రోవ ప్రక్కన ఉన్నావంటే నీలో పనిచేసే క్రియను తెలుసా? నెంబర్ 1, వాక్యం ఏంటో గ్రహించావు, వెళ్ళిపోతావు. వీడే ఆ నలుగురు స్వభావం మొదటి లక్షణం. వీడు వింటకు మట్టుకు వింటాడు అంతేగాని వీడు అసలు గ్రహించడు. పక్కన వాళ్ళకి అనుకుంటాడు.